మీరు దీపం వెలిగించేటప్పుడు ఈ ఆకారం వస్తే శుభ సంకేతాలు వస్తాయి. సనాతన ధర్మంలో దీపంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి శుభకార్యం, పూజలు మరియు మతపరమైన కార్యక్రమాల్లో దీపం వెలిగిస్తారు. మనం దేశంలో దీపం వెలిగించకుండా ఏ పూజ పూర్తి కాదు. కానీ దీపం వెలిగిస్తే అది మనకు అనేక రకాల సంకేతాలను ఇస్తుందని మీకు తెలుసా? దీపం యొక్క జ్వాల ద్వారా ఏర్పడిన ఆకారం నుండి ఈ సంకేతం అర్థమవుతుంది. ఆరతి చేసేటప్పుడు దీపజ్వాల నుండి ఏదైనా ఆకారం ఏర్పడినట్లు కనిపిస్తే అది మనకు అనేక రకాల సంకేతాలను ఇస్తుందని చెబుతారు. దీపం యొక్క జ్వాల నుండి ఏర్పడే ఆకారాలు మన జీవితాలలో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. పువ్వు ఆకారం. దీపం వెలిగించిన తర్వాత దానిలో పువ్వు ఆకారం కనిపిస్తే అది మనకు ఆహ్లాదకరంగా పరిగణించబడుతుంది. మీ పూజలు మీరు ఆరాధిస్తున్న దేవతకి చేరుకున్నాయని మరియు మీ ఆరాధన పూర్తిగా విజయవంతమైనదని అర్థం. త్రిశూలాకారం. దీపారాధన చేసే సమయంలో వెలిగించిన జ్వాల నుండి త్రిశూల ఆకారం ఏర్పడితే మీ ఆరాధన మహాదేవునికి చేరిందని మరియు మీ జీవితంలో విజయం వస్తుందని సంకేతం. నెమలి ఈక ఆకారం. నెమలి ఈక లేదా వేణువు ఆకారంలో ఉంటే అది అత్యంత ఆహ్లాదకరంగా పరిగణించబడుతుంది. ఈ ఆకారం మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తుంది. నెమలీకలు మరియు వేణువు శ్రీకృష్ణునికి చాలా ప్రీతికరమైనవి. మీకు తెలియజేద్దాం. వృత్తాకార ఆకారం. అదే సమయంలో దీపం యొక్క మంటలో వృత్తాకార ఆకారం కనిపిస్తే అది మీ ఇంటికి శుభవార్త రాబోతుందని అర్థం. లైక్ చేయండి. మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.